పెట్రోల్ ఏంటి సంగతులు? ఈరోజు ప్రతి వారము కార్లది ఒక షో అవుతూ ఉంటుంది అనమాట. అటువంటిది ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కార్ షోకి ఒక దాంట్లోకి వెళ్తున్నాం. అది లాస్ ఏంజలీస్ పక్కన ఉండే అర్వైన్ అనే సిటీలో ఉంటుంది. మన ఫేవరెట్ బళ్ళు ఉంటాయేమో చూద్దాం పద. బాగా చల్లగా ఉంది, అందుకే బయటికి రావట్లే. చల్లగా అంటే ఇక్కడ స్నో పడదు, అయినా కానీ 45-40 ఫారెన్ హైట్ ఉంటుంది. అంటే 3 డిగ్రీలు 4 డిగ్రీలు అలా ఉంటుంది. కానీ దానికి కూడా ఆ చలిని కూడా తట్టుకోలేరు లాస్ ఏంజలీస్లో ఉన్న వాళ్ళు. ఫ్రెండ్ ఒకటి ఫోన్ చేసి ఎలక్ట్రిక్ కార్ కొనుక్కుంటున్నా వస్తావా అని అడిగాడు. కారు కోసం కాదు, వాడి కోసం వెళ్ళాలి. మనకేమి ఇష్టమో తెలుసుగా. 2 రోజుల నుంచి ఏందో భుజాలు బాగా నొప్పి పడుతున్నాయి డ్రైవింగ్ అనుకుంటా. అందుకే కంఫర్ట్ మోడ్లో పెట్టే స్టీరింగ్ స్మూత్గా మెత్తగా తిరుగుతూ ఉంటుంది. లేకపోతే ట్రాక్టర్ టైర్ ఉన్నట్టు, ట్రాక్టర్ స్టీరింగ్ ఉన్నట్టు గట్టిగా పెట్టుకుంటా. స్టాండర్డ్ స్పోర్ట్లో పెడతా. వచ్చేసాం మన ఇంటికాడ నుంచి 1.5 గంట. ఈరోజు మా అమ్మమ్మని తలుచుకుంటా మన బండిని బస్ స్టాండ్ అని పిలుద్దాం. ఎన్నిసార్లు చెప్పినా మా అమ్మమ్మ మన మస్టాంగ్ని బస్ స్టాండే అనేది. సర్లే కానీ మరి. అయితే ఇదేంటంటే దీనికి టికెట్ ఏమి ఉండదు, ఎవరైనా సరే రావచ్చు. ఇదేంటంటే ఒక మాలు, అవుట్లెట్ మాల్, పార్కింగ్ ఉంటుంది కదా, పార్కింగ్ లాట్. ఈ పార్కింగ్ లాట్లో కార్స్ అన్నీ వచ్చి అలా సరదాగా వచ్చి కాసేపు అలా పార్క్ చేసుకొని వెళ్ళిపోతారనమాట. కార్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మోటార్ సైకిల్స్ వచ్చి చూసి వెళ్ళిపోతూ ఉంటారు, ఫోటోలు అవి తీసుకుంటూ ఉంటారు, కొత్త ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు. ఈరోజు మనం వచ్చింది ముఖ్యంగా చూడడానికి 2. ఒకటి యమహా విమాక్స్ మోటార్ సైకిల్, 2 లంబోర్గినీ ముర్సిలాగో అనే కారు. ఆ 2 కనపడితే వాటి గురించి కొన్ని విషయాలు చెప్తా. అది వెనకాల రోల్స్ రాయ్స్ ఉంది. ఇదిగో ఇదంతా అవుట్లెట్ మాల్. ఇదిగో పోలీస్ కారు, పోలీస్ బళ్ళు, ఫోర్డ్ ఎక్స్ప్లోరర్. లోపల చూసారా 2 షాట్ గన్లు ఉన్నాయి. ఇదిగో పోలీస్ కాప్స్. ఇదిగో చూడు ఏంటి మాజ్డా. వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. 1000 నుంచి 3000 లగ్జరీ కార్లు లేకపోతే స్పోర్ట్స్ వస్తూ ఉంటాయి. చూడు మెక్లారెన్, క్యాడిలాక్, లెక్సస్. వెనకాల చూడు ఫోక్స్ వ్యాగన్ బీటిల్ బళ్ళు ఉన్నాయి. వీళ్ళంతా షో అయిపోయి వెళ్ళిపోతున్నారు అనమాట వెనక్కి. ఎలా కస్టమైజ్ చేశారు చూడు ఈ ఫోక్స్ వ్యాగన్ బీటిల్ని. ఈ సెక్షన్లోకి వెళ్దాం. దీని లోపల మోటార్ సైకిల్స్ ఉంటాయి అన్నీ. మన రాయల్ ఎన్ఫీల్డ్లు ఉంటాయేమో చూద్దాం. అవి కూడా అమ్ముతున్నారు యూఎస్లో. 10 సంవత్సరాలు అవుతుంది రాయల్ ఎన్ఫీల్డ్లు రిలీజ్ చేసి. $8,000 అలా ఉంటాయన్నమాట ఒక్కొక్కటి. అంటే 7 లక్షలు. ఇది చూడు ఎన్ని బళ్ళు ఉన్నాయో. మీ ఫేవరెట్ బళ్ళు ఉన్నాయా? అన్నీ సూపర్ స్పోర్ట్ 1000cc బళ్ళు. ఇదిగో డుకాటి స్ట్రీట్ ఫైటర్. ఇదిగో BMW 1000RR. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి ఈ బళ్ళన్నీ కూడా, సూపర్ స్పోర్ట్. $200 హార్స్ పవర్ బాబు మోటార్ సైకిల్స్లో. ఇదిగో యమహా R1 లెజెండరీ బండి. ఇది ఉంది చూసారా? వీటిల్ని వింగ్లెట్స్ అంటారు. అంటే మోటార్ సైకిల్ స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఫుల్ యాక్సలరేషన్ ఇస్తే ఏమైంది అంటే దానికి ఉన్న పవర్కి బండి గాల్లోకి ఎగిరిపోయింది. అందుకని ఇదేం చేసిద్ది అంటే ఇలా ఏరోడైనమిక్స్ వెయిట్ని ఇలా కిందకి నొక్కి పెట్టిద్ది అనమాట. ఇది లేకుండా నడిపితే స్పీడ్ వెళ్ళేటప్పుడు బండి ఎగిరి గాల్లోకి వెళ్ళిపోయింది. యమహా R1. ఇది $16,000 అలా ఉంటుంది యూఎస్లో. అంటే 14 లక్షలు. ఇది ఇంకొంచెం ఎక్కువ, BMW ఇంకొంచెం ఎక్కువ.
ఇదిగో దీనికి కూడా వింగ్లెట్స్ ఉన్నాయి చూడు. ఇగో ఇది వింగ్లెట్స్. ఇవిగో కస్టమ్ చాపర్లు. చాపర్స్ మొన్న మాట్లాడుకున్నాం గుర్తుందా? డైరెక్ట్గా కంపెనీ వాళ్ళు తయారు చేయరు, బయట కస్టమైజ్ చేస్తారు అనమాట. R6 ఇదంతా. ఇదిగో BMW M4లు ఉన్నాయి చూడు ఇక్కడ. ఇల్లు చూడు, యమహా, కవాసకి నింజా, కవాసకి ZX-10R మాన్స్టర్ బళ్ళు. ఇక్కడ ఇంకో R1. సరిగ్గా గమనిస్తే మొత్తం కూడా అంత జాపనీస్ డామినెంట్ అనమాట. మొత్తం జాపనీస్ మోటార్ సైకిల్స్ మొత్తం వరల్డ్ వైడ్ కంట్రోల్ తీసేసుకుంటున్నాయి సూపర్ స్పోర్ట్ అండ్ మోటార్ సైకిల్స్ కేటగిరీలో. అమెరికన్ మోటార్ సైకిల్స్ అయితే గిల 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 కొట్టుకుంటున్నాయి ఈ జాపనీస్ కాంపిటీషన్ని తట్టుకోవడానికి. డుకాటి, నింజా, ఇదిగో హయబుసా. ఎప్పుడైతే 90sలో సుజుకి వాళ్ళు హయబుసాని రిలీజ్ చేశారో మొత్తం మోటార్ సైకిల్ ఇండస్ట్రీలోకి హయబుసా కాదు, GSX 600, యమహా, హాండా, కవాసకి, సుజుకి ఈ కంపెనీల నుంచి అమెరికాలో తయారయ్యే అమెరికన్ మోటార్ సైకిల్ కంపెనీలకి విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఆల్మోస్ట్ అన్ని అమెరికన్ కంపెనీలు కూడా గిలగిల కొట్టుకుంటున్నాయి. హార్లీ డేవిడ్సన్ అయితే నాకు తెలిసి కొన్ని రోజుల్లో అవుట్ మార్కెట్లో నుంచి కూడా, అంత దారుణంగా ఉంది. ఇదిగో అదేందో తెలుసా? AMG, మెర్సిడెస్ AMG. ఈ బండి కూడా మస్తు ఉంటుంది. ఇది $4 లక్షల ఉంటుంది, కొంచెం అటు ఇటుగా, కొంచెం హై ఎండ్ అయితే. దీని రేటు $4 లక్షల, అంటే 3.5 కోట్లు అనమాట. దీంట్లో బ్లాక్ ఎడిషన్ అని కూడా ఒకటి ఉంటుంది, అది అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు చెప్పే గుర్తుందా? ఈ బళ్ళు ఇండియా తీసుకొస్తే ఇంకో 2 రెట్లు 3 రెట్లు రేటు పెరుగుతాయి. బైకర్స్ మోగి చేతులు పెడుతున్నారు. నైస్ కార్. ఇదిగో Audi R8. ఇది $2 లక్షల ఉంటుంది, కొంచెం అటు ఇటు, అంటే 1.5 కోటి. బ్రేకులు చూడు, 6 పిస్టనో 8 పిస్టనో మరి. ఇదిగో ఇక్కడ చూడు ఏముందో, పోర్షా GT2 RS. పోర్షాలో 3 రకాల బళ్ళు ఉంటాయి. ఈ బండి చూడు, ఈ పోర్షాలో GT సిరీస్లో 3 బళ్ళు ఉంటాయి. GT3, GT2, GT1. GT1 అంటే సింపుల్గా GT, అది ఓన్లీ రేస్ ట్రాక్ మీద మాత్రమే నడుపుతారనమాట, స్ట్రీట్ లీగల్ కాదు. కానీ GT2, GT3 స్ట్రీట్ లీగల్. GT3 కన్నా కానీ ఇది ఇంకా పవర్ఫుల్. నంబర్ తగ్గే కొద్దీ ఎక్కువ పవర్ ఉంటుంది అనమాట. GT1 మోస్ట్ పవర్ఫుల్, GT2 సెకండ్, GT3 థర్డ్. ఈ GT3, 2 రెండు కూడా ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ కార్స్ అనమాట. దీని ట్రాన్స్మిషన్ కానీ, దీని గేర్ బాక్స్ కానీ, లేకపోతే ఈ బండి ఇంజన్ కానీ ఎంత ఎక్స్ట్రీమ్లీ రోబస్ట్ మెటీరియల్ తోటి తయారు చేశారు అంటే, ఇదిగో దీని బ్రేకులు చూడు ఎలా ఉన్నాయో. ఇదిగో డిస్క్ బ్రేకులు మీద చూడు ప్యాటర్న్ ఎలా ఉందో. ఇది అంతే $4 లక్షల, కొంచెం అటు ఇటుగా 3 లక్షల నుంచి 5 లక్షల మధ్యలో ఉంటాయి మోస్ట్ సూపర్ స్పోర్ట్ కార్లన్నీ కూడా. వీటన్నిటికీ వెనకాల ఉంటుంది ఇంజన్. ఇదిగో ఇందాక మోటార్ సైకిల్స్ గురించి మాట్లాడుకున్నామా,
వింగ్లెట్ ఉంటుందని చెప్పి ఇదిగో దీనికి చూడు వెనకాల ఉంది. ఇది ఏంటంటే బండి నడిపేటప్పుడు ఇది 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 ఎలా ఉపయోగపడుద్ది అంటే బండి మీద 800 కిలోల రాయి పెడితే ఇట్లా కిందకి నేలకి తొక్కి పెట్టినట్టు ఎలా ఉంటుందో వెయిట్ అంతటి ఫోర్స్ని అప్లై చేస్తుంది అనమాట. ఇది స్పీడ్కి వెళ్ళే కొద్దీ దాని ఫోర్స్ పెరుగుతూ ఉంటుంది. అది లేకపోతే బండి ఎగిరిపోయి కంట్రోల్ తప్పి అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట. బోల్ట్ కూడా చూడు ఇక్కడ ఉంటాయి కదా, లగ్ నట్స్ ఉంటాయి కదా 6, కానీ దీనికి ఒకటే ఉంటుంది. ఆర్ఎస్ అంటే రేసింగ్ స్పోర్ట్. నైస్ కార్ అండ్ డేంజరస్ కార్. యుఎస్లో కొంతమంది బాగా డబ్బులు వచ్చిన తర్వాత ఇటువంటి కార్ ఒకటి కొనుక్కొని ఇంటికి కూడా వెళ్ళరు, మధ్యలోనే మటాష్. అటువంటి ఇన్సిడెంట్లు చాలా అయినాయి. ఇక్కడ చూడు ఏముందో, ఫోర్డ్ జీటీ, అది గుర్తుందా? ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ మూవీలో ఉంటుంది. ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ మూవీలో ఫోర్డ్ హిస్టరీ చెప్తారు కదా, GT40 అనే బండిని తయారు చేశారనమాట, కేవలం ఫెరారీని ఓడియడానికి మాత్రమే. దాంట్లో వాడిన బండి GT40 1966 ఆ టైంలో డెవలప్ చేశారు దాన్ని. ఇదేమో ఒట్టి జీటీ, ఆ 40 పేరు తీసేశారనమాట. 40 ఏంటంటే 40 ఇంచెస్ హైట్ ఉంటుంది, అందుకని GT40 అని పెట్టారు. చూడు ఎలా ఉంటుందో. ఏమో ఐ థింక్ ఇది సెకండ్ జనరేషన్ అనుకుంటా. ఇప్పుడు వచ్చింది ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ రేటు ఉంటుంది, $6 లక్షలు అలా ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫోర్డ్ వాళ్ళు ఈ బండిని డబ్బులు ఉన్నాయి కదా ఇవ్వమని చెప్తే అమ్మరు, ఎందుకంటే కేవలం వెరీ వెరీ లిమిటెడ్ ఎడిషన్ బళ్ళు మాత్రమే తయారు చేస్తారు. ఒక 4,000 బళ్ళు 3,000 బళ్ళు అంతకన్నా ఎక్కువ తయారు చేయరు. అందుకని కొనుక్కోవాల్సిన వాళ్ళందరూ వాళ్ళ కంపెనీలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళల్లో కొంతమందిని సెలెక్ట్ చేసి సెలెక్టివ్ ఓనర్లకు మాత్రమే అమ్ముతారనమాట. వీల్స్ చూడు ఎంత ఉన్నాయో, అంటే టైర్లు చూడు, ఇదిగో కనపడుతుందా? ఇదిగో ఇవి ఈ లోపల సీట్ ఉందా, ఆ సీటు ముందుకి వెనక్కి జరగదు, అది ఫిక్స్డ్ ఉంటుంది. కావాలంటే స్టీరింగు, ఆ బ్రేకు, యాక్సిలరేటర్సే ముందుకి వెనక్కి వస్తూ ఉంటాయి. ఎందుకంటే సీటు అటు ఇటు జరిగితే డ్రైవింగ్ డైనమిక్స్ మారిపోతాయి. ఇంకోటి చూడు, డోర్ ఓపెన్ చేస్తే ఇదంతా వస్తుంది అనమాట, అంత నుంచి మొత్తం ఓపెన్ అవుతుంది. అలా బిల్డ్ చేశారనమాట దీన్ని. ఇదిగో ఫెరారీ వాళ్ళైతే అసలు ఒక ఓనర్కి ఫెరారీ అమ్మాలి అంటే ఎన్ని నకరాలు కొడతారు అంటే చెప్తా చూడు. ఫెరారీ కొనుక్కుంటాను, డబ్బులు ఉన్నాయి నా దగ్గర అని చెప్పి వెళ్తే అసలు నువ్వెవరు, నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, నీ స్టేటస్ ఏంటి, నీకు ఎన్ని కార్లు ఉన్నాయి, పబ్లిక్లో నీకు ఎంతమంది తెలుసు, నువ్వు సెలబ్రిటీవా లాంటి ఎన్నో క్వశ్చన్లు అడుగుతారు. దాని తర్వాత కూడా కార్లని నువ్వు మాడిఫై చేయకూడదు, ఏమి చేయకూడదు, మా కంపెనీ రెప్యుటేషన్ని జాగ్రత్తగా పెట్టాలి, నువ్వు కలర్లు వేసుకుంటానంటే కుదరదు, టైర్లు మారుస్తానంటే కుదరదు, ఇంకా కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులకు అమ్మేసుకుంటానంటే కుదరదు, 1 ఇయర్ లోపల. ఇటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. అయినా కానీ వాళ్ళది నడుస్తుందట. ఎందుకంటే కార్లు ఫెరారీ వాళ్ళు లిమిటెడ్గా తయారు చేస్తారనమాట. వాటిని కొనుక్కొని సెకండరీ మార్కెట్లో మనము ఎక్కువ రేటుకి అమ్మేసుకుంటామేమో అని చెప్పి ఇటువంటి రిస్ట్రిక్షన్స్. ప్లస్ వాళ్ళ బ్రాండుని ఎవరు పడితే వాళ్ళు వాడకూడదు, కేవలం సెలబ్రిటీసు, డబ్బులు ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అటువంటి వాళ్ళే. ఎంతోమంది సెలబ్రిటీస్ కార్లు కొనుక్కున్న తర్వాత కొన్ని రోజుల్లోనే అమ్మేశారని, లేకపోతే మాడిఫై చేయించారని వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు ఫెరారీ వాళ్ళు, మళ్ళీ అమ్మరు వాళ్ళకి. అదో వెనకాల చూడ ఏముందో, లోటస్, ఇది కూడా ఒక సూపర్ కార్ కంపెనీ అనమాట. ఇది లోటస్ ఎవోరా అనుకుంటా, ఎమీరా ఇంకా చిన్నగా ఉంటుంది. అదే ఎవోరా జీటీ. ఇంకోటి ఏంటంటే చాలా స్పోర్ట్స్ కార్స్కి వెనకాలే ఇంజిన్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా వెయిట్ బ్యాలెన్స్ కోసం, వెయిట్
ఏ డైనమిక్స్, డ్రైవింగ్ డైనమిక్స్ అటు ఇటు అవ్వకుండా ఎగ్జాక్ట్గా మధ్యలో ఉండడానికి. ఎందుకంటే హై యాక్సిలరేషన్ పవర్ ఉంటుంది కదా బళ్ళకి, అందుకని ఇలా వెనకాల పెడతారు. ఇవన్నీ కాదు, ఒక బండి కనపడుతుంది ఇక్కడ, దానికి ఉన్న ముద్దు పేరు నిస్సాన్ గాడ్జిల్లా. గాడ్జిల్లా అని ఎందుకు పెట్టారంటే ఆస్ట్రేలియాలో అప్పుడెప్పుడో ఒకసారి రేసింగ్ అయితే అక్కడికి వచ్చిన ప్రతి కారుని ఆ కేటగిరీ ఈ కేటగిరీ అని లేదు, కనపడిన ప్రతి బండిని ఓడించి పాడేసింది. ఆ బండికి ఆ రోజుల్లో ఉన్న పేరు నిస్సాన్ GT-R. అంతా ఓడిచ్చేసింది కదా అని చెప్పి ఆస్ట్రేలియా మీడియా వాళ్ళు కనపడిన దాన్ని కనపడినట్టు ఓడిచ్చేసింది, ఇది గాడ్జిల్లారా అని చెప్పి గాడ్జిల్లా అని పేరు పెట్టారు. ఇదిగో 1990 ఆ టైంలో నిస్సాన్ కంపెనీ ఆల్మోస్ట్ దివాలా తీసే పరిస్థితికి వస్తే అప్పుడు వచ్చిన కొత్త CEO తయారు చేయండి రా ఎక్సలెంట్ బండిని, ఇంతకుముందు ఎక్కడా ఉండకూడదు, నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఉండాలి అన్నట్టుగా తయారు చేయండి అని ఇంజనీర్లకు చెప్తే ఎంతో కష్టపడి వాళ్ళు తయారు చేసిన నిస్సాన్ GT-R. ఇది ఏంటంటే రేటు $120,000 కొంచెం అటు ఇటు ఉంటుంది అనమాట. అంటే ఈ ల్యాంబర్గిని, ఫెరారీలు, మెక్లారెన్లు, పెద్ద పెద్ద బెంజ్లు వీటితోటి ఉన్న సమానమైన పవర్ ఉంటుంది, కానీ రేటు వాటికన్నా 3 రెట్లు తక్కువ. నిస్సాన్ GT-R మైండ్ బ్లోయింగ్, నిజంగానే గాడ్జిల్లా ఇది. ఇది 2005, 2010 టైంలో వచ్చిన బండి అనుకుంటా. ఎగ్జాస్ట్లు కస్టమైజ్ చేసుకున్నారు చూడు. సైలెన్సర్లా మిషన్ గన్ గొట్టాలా ఎట్లనే చూడు. ఎత్తుగో పక్కన ఏముందో చూసారా, బస్ స్టాండ్ ఉంది, ఓపెన్ చేసి పెట్టారు. మస్టాంగ్ బాస్ 302 ఇంజిన్ ఓపెన్ చేసి పెట్టారు చూడు. ఇదిగో టర్బో ఉంది చూడు ఇక్కడ. మస్టాంగ్ బాస్ 302. ఇదిగో ఇది ఫెరారీ, అందులో ఏం మోడల్ ఇది. ఇక్కడ మెక్లారెన్ 720. ఇదిగో కార్వెట్ స్టింగ్రే, కార్వెట్ ZR1. నైస్ కార్. అమెరికాలో ఉన్న అమెరికా కంపెనీ అమెరికన్ కార్స్ తయారు చేసిన వాటిల్లో మోస్ట్ పవర్ఫుల్ కార్స్లో ఇది కూడా ఒకటనమాట. ఇదిగో ఇది పోర్షా స్పైడర్. ఇది అంతే, $2,50,000 అలా ఉంటుంది. ఇదిగో ఇందాక GT3 RS చూసాం కదా, ఆ ముందు వైట్ కలర్లో ఉంది చూడు, అది GT4 RS రేసింగ్ స్పోర్ట్. GT అని ఉంటే అవి ఎక్స్ట్రీమ్లీ డెడ్లీ పవర్ఫుల్ పోర్షా బళ్ళు. అసలు పోర్షా అంటేనే పవర్ఫుల్ కార్లు, అందులో GT అని ఉన్నా లేకపోతే స్పైడర్ అని ఉన్నా అవి ఎక్స్ట్రీమ్లీ డ్యూరబుల్ అనమాట. పాల్ వాకర్ గుర్తున్నాడా, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మూవీస్లో ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అది కూడా పోర్షా కారులోనే, కానీ పోర్షా కెరేరా అనే కారు. అది ఏంటంటే ఎర్లీ 2000s ఆ టైంలో ఉన్న సేఫ్టీ స్టాండర్డ్స్కి చాలా అడ్వాన్స్గా ఉండేది. అంటే ఆ సేఫ్టీ కన్నా కానీ ఆ కార్ చాలా డేంజర్ కార్ అనమాట. ఇదిగో ఫెరారీ, ఇది అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఎంత వైడ్గా ఉంది చూడు, బ్యూటిఫుల్ కార్. నాకు తెలిసి $1 million ఉంటుంది బండిది. అంటే ఇక్కడే ఇది 9 కోట్లు ఉంటుంది యుఎస్లో దీని రేటే. చూడు లోపల ఇంజిన్ కాంపోనెంట్స్ అని ఎలా కనపడుతున్నాయి చూడు. అదిగో 12 సిలిండర్ అనుకుంటా.
ఇక్కడ ఇంకో ఫోర్డ్ జీటీ లేటెస్ట్ ఎడిషన్, లేటెస్ట్ కాదు ఇది కూడా 2005 ఆ టైంలో వచ్చిన బండే, కంప్లీట్గా మ్యాట్. గ్రేట్ కార్, 40 ఇంచెస్, ఇప్పటికి కూడా 40 ఇంచెస్సే ఉంటుంది హైట్. ఇవి కొనుక్కున్న తర్వాత వీటి రేట్లు కూడా చాలా పెరిగిపోతాయి. సెకండ్ హ్యాండ్స్లో కూడా చాలా రేటు ఉంటాయి, ఎందుకంటే లిమిటెడ్ ఎడిషన్లు కదా, అందుకని అన్నమాట. ఇక్కడ చూడు ఏముందో, మాజ్డా రేసింగ్ బండి. ఓకే, రేస్ అయిపోయినప్పుడు ఎలా ఉండేదో అటువంటి కండిషన్లోనే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. వీల్స్ చూడు ఎలా వేడికిపోయి కరిగిపోయినాయో టైర్లు. చూడు లోపల స్టీరింగ్ చూడు ఎలా ఉందో. స్టీరింగ్ కావాలనుకుంటే ఓపెన్ చేసి తీసేయచ్చు దాన్ని. డ్రైవర్ కూర్చుంటే అటు ఇటు కదలటానికి ఉండదు, పక్కన కనపడదు, ఏమీ కనపడదు, ముందు తప్ప మిగతా ఏమీ కనపడదు. ఎందుకంటే రేస్ ట్రాక్ మీద మాత్రమే నడుపుతారు కదా, అలానే ఉంటాయి. డ్రైవర్ అటు ఇటు కదలకుండా చాలా గట్టిగా బిగిచ్చేసినట్టుగా ఉంటుంది అనమాట. సేఫ్టీ స్టాండర్డ్స్ ఉంటాయి రేసింగ్కి. గ్రేట్ కార్ మాజ్డా. మోస్ట్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా హైలీ ఎక్స్పెన్సివ్ కార్లు కొనుక్కునే సెలబ్రిటీలు ఉంటారు. అప్పుడప్పుడు పగాని, బుగాటి వాళ్ళు కూడా వస్తూ ఉంటాయి. ప్రతి వారం అవుతుంది షో ఇక్కడ, ప్రతి శనివారం అవుతుంది. ఫోర్డ్ జీటీ, దీన్ని సర్వీస్ చేయాలి అంటే లోపల సపరేట్ రూమ్ ఉంటుంది. మామూలు బయట సర్వీస్ చేస్తే దాని ఇంజిన్లోకి గాలి, బయట నుంచి వచ్చే గాలి వెళ్ళి ఇంజిన్ కాంపోనెంట్స్ని దెబ్బతీస్తుంది అని చెప్పి సపరేట్ రూమ్లోకి తీసుకెళ్ళి సర్వీస్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ స్పోర్ట్స్ కార్స్ అన్నీ కూడా ఒక్కసారి ఆయిల్ చేంజ్కి తీసుకెళ్తే $1,500 నుంచి $2,000 అవుతాయి. మోస్ట్ కామన్ కార్లు. ఇంకా ఆ ల్యాంబర్గిని లేకపోతే ఆ బుగాటి లాంటివి తీసుకెళ్తే $10,000 అలా అవుతాయి. ఆయిల్ చేంజ్ మాత్రమే, వేరేది కాదు, బ్రేకులు కాదు. ఓ ఇక్కడ చూడు పిట్ట, మకావ్, స్కార్లెట్ మకావ్ పిట్ట. రెట్ట వేసినది, రెట్ట పక్కన వేసినది, కొంచెంలో బతికిపోయాడు. ఇదిగో ఎవ్రీవన్స్ ఫేవరెట్ జీ వ్యాగన్ బై టర్బో 8 సిలిండర్. ఇక్కడ చూడు ఇదేంటి, మ్యాసరాటి కంపెనీ వాళ్ళు కూడా బాగా స్ట్రగుల్ అవుతున్నారు మార్కెట్లో బయట క్యాప్చర్ చేసుకోవడానికి. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ కార్స్లో పోర్షా, ల్యాంబోర్గిని, ఫెరారీ వాళ్ళు ఐరన్ గ్రిప్ పెట్టేసుకున్నారు, వేరే వాళ్ళకి వెళ్ళని కంట్రోల్. ఇదేమో ఫెరారీ టెస్టారోసా. మామూలుగా ఫెరారీ వాళ్ళు 2-3 వేల బళ్ళ కన్నా ఎక్కువ తయారు చేయరు కదా, కానీ వాళ్ళు ఎక్కువ తయారు చేసిన బండి ఏదన్నా ఉందా అంటే టెస్టారోసా. మ్యాస్ ప్రొడక్షన్ చేశారు, అంటే 10,000 బళ్ళ దాకా తయారు చేశారనమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అన్న బబుల్ గమ్స్ తింటుంటే ఆ బబుల్ గమ్స్లో చిన్న కార్ స్టిక్కర్లు, ఫైటర్ జెట్ స్టిక్కర్లు వస్తూ ఉండేవి. అవన్నీ మా అన్న నేను ఏం చేసేవాళ్ళం అంటే, ఇంట్లో కరెంటు బోర్డుకి స్విచ్లు ఉంటాయి కదా, అది వైట్ కలర్లో ఉంటుంది కదా కరెంటు బోర్డు, దాని మీద అంటించేవాళ్ళం అనమాట. ఎప్పటికన్నా మనం ఫెరారీ కొనాలి లేకపోతే ఫైటర్ జెట్లు నడపాలి అని అనుకుంటూ ఉండేవాళ్ళం. అది అవ్వలేదు, ఇది అవ్వలేదు. ఇక్కడ చూడు $1 మిలియన్. ఇక్కడేమో కార్స్కి సంబంధించిన బట్టలు అవన్నీ అమ్ముతూ ఉంటారు అనమాట. ఈ గవర్నమెంట్ వాళ్ళు పొల్యూషన్ అనే పేరుతోటి కార్ల కంపెనీకి ఎన్నెన్నో రిస్ట్రిక్షన్స్ పెట్టడం మూలాన వాళ్ళు చాలా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. కార్ కంపెనీ వాళ్ళు ఇంజిన్ పవర్ని బయటకు తీయడానికి.
చాలామంది ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కునే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మనం ఏదో భూమికి మంచి చేస్తున్నాం కదా, గ్రీన్ అవుతున్నాం కదా అని చెప్పి అనుకుంటున్నారేమో. కానీ ప్రపంచానికి కావాల్సిన 70% ఎలక్ట్రిసిటీ అంతా కూడా బొగ్గు కాల్చి తయారు చేయటం మూలానే వస్తుంది అన్ని దేశాల్లోకి. మన కారులో కరెంటు పెడుతున్నాము అంటే ఎక్కడో బొగ్గు కాలుతుంది అని అర్థం. అది దాని మూలాన గ్రీన్ అవుతుంది అవన్నీ నేనైతే నమ్మను. జాన్ విక్ మూవీ చూసారా? అందులో వాడిన మస్టాంగ్స్ అన్నమాట. క్లాసిక్ మస్టాంగ్లు ఇవి చూడు. ఈ మధ్యలోది ఏంటి? ఇదిగో షెల్బీ 350, మస్టాంగ్ షెల్బీ 350. BMW M5. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము BMW వాళ్ళు సూపర్ కార్స్ కేటగిరీలో వాళ్ళ పవర్ని మెల్లిగా వాళ్ళ పవర్ని పోగొట్టుకుంటున్నారు ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఎందుకంటే ఈ మెర్సిడీస్ బెంజ్, ల్యాంబోర్గిని, పోర్షా అంటే ఇప్పుడు ఫ్యామిలీ కార్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ కార్స్ కేటగిరీలో BMW మంచి కార్లే. కానీ స్పోర్ట్స్ కేటగిరీలోకి వస్తే పోర్షా వాడు విపరీతమైన డామినెన్స్ ఉంది, తట్టుకోలేకపోతున్నారు BMW వాళ్ళు. ఆ BMW M3 ఒక్కటి బతికిస్తుంది ప్రస్తుతానికి వాళ్ళని. కార్వెట్, స్టింగ్రే, ఇక్కడ అమ్మాయి ఉందా? ఆ అమ్మాయి బండి అంటే ఇది. ఇది పోర్షా. దీని మీద సైన్ చేస్తున్నారు అందరూ. GT3 బండి సైన్ చేయమంటుంది. సరే మనం కూడా సైన్ చేద్దాం. ఆ అమ్మాయి ఏందో చాలా హ్యాపీగా ఉందంట, అందుకని అందరితోటి సైన్ చేయించుకుంటుంది. ఎందుకని అడిగితే జస్ట్ ఐ లైక్ ఇట్ అంటుంది అనమాట. తర్వాత మరి క్లీన్ చేసుకుంటుందేమో మనకు తెలియదు. ఇక్కడ చూడు, హమ్మర్ H1 ఒరిజినల్గా మిలిటరీ వాళ్ళకి తయారు చేసిన హంవీలు అయ్యి. ఇప్పుడు కలెక్టిబుల్స్ $1,00,000 నుంచి $2 లక్షల మధ్య ఉంటాయి. అంటే 1 కోటి 2 కోట్లు అలా ఉంటాయి కండిషన్ని బట్టి. ఎంత వైడ్గా ఉంది హమ్మరు. ఇప్పుడు తయారు చేయట్లేదు, ఇప్పుడు ఆపేశారు. ఇప్పుడు హమ్మర్ అన్ని ఎలక్ట్రిక్ బళ్ళు అయినాయి. అందరూ ఎలక్ట్రిక్ బళ్ళకి వెళ్ళిపోతున్నారు మెల్లగా. కాలిఫోర్నియాలో 2035 నుంచి ఎలక్ట్రిక్ బళ్ళే అమ్ముతారంట. మామూలు ఐస్ ఇంజిన్లు అంటే పెట్రోల్ బళ్ళు, డీజిల్ బళ్ళు అమ్మరంట. అంటే బ్యాన్ చేస్తున్నారు 2035 నుంచి. అంటే కొత్త బళ్ళు కొనుక్కోవడానికి లేదు, కానీ పాతవి అంతే వాడుకోవచ్చు అనమాట. యూరోపియన్ యూనియన్ కూడా, యూరోప్లో ఉన్న కంట్రీస్ అన్నీ కూడా మెల్లమెల్లగా కంప్లీట్గా ఎలక్ట్రిక్ సైడ్ వెళ్ళిపోతున్నాయి. కానీ ఎలక్ట్రిక్ కార్స్ జనాలకి ఎందుకో నచ్చడం తగ్గింది అనిపిస్తుంది నాకు ఈ మధ్య న్యూస్ చూస్తుంటే. ఏమైనా కానీ నేనైతే ఆ ఎలక్ట్రిక్ బళ్ళు ఫ్రీగా ఇచ్చినా నడుపున. పెట్రోల్ లేకపోతే చెరుకు పొలాల్లో పండించి చెరుకులో నుంచి పెట్రోల్ తీసి తయారు చేసి కారు నడుపుకుంటాను, కానీ ఎలక్ట్రిక్ బళ్ళ జోలికి నేనైతే వెళ్ళను. ఇది చూడు, డుకాటి స్పోర్ట్ 1000 కస్టమైజ్ చేయించుకున్నట్టు ఉన్నాడు డైరెక్ట్గా. ఈ బండి నేనైతే షోరూంలో ఎప్పుడు చూడలేదు. క్లాసిక్ స్టైల్లో చేయించుకున్నాడు. మన ప్యూర్ స్ట్రీట్
నాటు బళ్ళు ఉంటాయి చూడు, ఆ టైప్లో ఉంది విత్ మోడర్న్ టెక్నాలజీ. వెరీ నైస్, వెరీ నైస్. ఇదిగో ఈ అమ్మాయి వెళ్ళిపోతుంది. మన సైన్ ఎక్కడ ఉందబ్బా? మన పేరేది? ఇక్కడ రాశానే. పర్లే. బోర్డు. ఇందాక మాజ్డా రేసింగ్ బండి ఉంది కదా ఇక్కడ, అది స్ట్రీట్ లీగల్ కాదు, రోడ్డు మీద నడపడానికి లేదు. అందుకని దాన్ని ఇదిగో ఈ ట్రక్కులో తీసుకొచ్చి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు, మళ్ళీ ట్రక్లోకి ఎక్కిచ్చేస్తున్నారు అనమాట. ఇదిగో ఇదే ట్రక్కు, పీటర్ బిల్ట్ ట్రక్కు. ఇది $2,50,000 అలా ఉంటుంది రేటు, కొంచెం అటు ఇటు. మైలేజు 1 నుంచి 2 కిలోమీటర్లు వస్తుంది లీటర్కి, కిలోమీటర్ల లెక్క మార్చి చెప్తే అనమాట. రేటు $2,50,000 అంటే 2 కోట్లు కొంచెం అటు ఇటు. ఏది ఒట్టి ఈ బాడీ ఒక్కటి, వెనకాల ట్రైలర్ లేకుండా. సరే లోపల లోడింగ్ చేసే దగ్గర చూద్దాం. ఓకే, వెనకాల ఓపెన్ చేశారు చూడు, బండిని లోపల పెడతానికి ఎంత బందోబస్తుగా పెట్టారు. అవి బటన్ మొత్తంగానే స్టార్ట్ అవ్వవు, ఆ బళ్ళు స్టార్ట్ చేయడానికి కూడా సపరేట్ సిస్టమే ఉంటుంది. I gotta pay attention. No, we're on Palmdale. Center. Okay, now kind of come back. I gotta kind of hump on to beat the wood, yeah? Okay. And left, my left, right. Right. Slow, nice and set. Yeah. Hold on right. Little over passenger side. Straight right. All right, just give me. Stand by. Let's go. Yeah, right there. Does they have enough clearance on both sides? Just if it wants to anywhere, I want to go back. No, man, does that clearance on both sides? This hand's not doing it. Once we get up, we'll sit the way. You're really high up there now. Is this considered workers' comp? Workers' comp. They have a wedge. It's going to be kind of showing. Maya Frenchie, and him.
It happened something similar like that not too long ago. I heard some news. There was like a helicopter flying over our field. Did you already hear it? Nah, I don't know. I remember seeing it. ఓ అక్కడ ఏం రాసింది చూసారా? లీమాన్స్ విన్నర్ అంట 2021లో. అంటే బెస్ట్ రేసింగ్ 2021లో విన్నర్ ఈ బండి. అందుకు తీసుకొచ్చారనమాట. లోపల హుక్కేసి మెల్లగా లాగుతున్నారు. $1 million. Well, that's heavy. That's for an older Nice. Good talking because it's Think about I'm too old for it now. Yeah, I see. Almost died. ఆ బండిని ఆ ట్రక్లోకి ఎక్కడానికి కరెక్ట్గా అరగంట పట్టింది. 10 మంది క్రూ మెంబర్లు పనిచేస్తుంటే. రేసింగ్ బళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. నాకు తెలిసి ఆ బండి ఒక $2 మిలియన్ ఉంటుందో 3 ఉంటుందో ఇంకెక్కువ ఉంటుందో కూడా నాకు తెలియదు. అంటే 20 కోట్లకు పైనే, 30 కోట్లు కూడా ఉండొచ్చు. ప్రాబ్లం ఏంటంటే రేసింగ్ కంపెనీ వాళ్ళకి డబ్బులు ముఖ్యం కాదు, వాళ్ళ దగ్గర కావాల్సినంత ఉంటాయి. ఎగరేసి తయారు చేస్తూ ఉంటారు బళ్ళు. కానీ ఆ రేసింగ్కి కావాల్సిన అప్రూవల్స్, మళ్ళీ అటువంటి బండిని తయారు చేయగలిగిన టైము చాలా ముఖ్యం. ఆ బండి కనుక ఎక్కించేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్ జరిగి కింద పడిందా, కేల్కతం దుకాణం బంద్. కంపెనీ పార్టిసిపేషన్ కూడా పోవాల్సి వస్తుంది రేసింగ్లో నుంచి. అందుకని అవన్నీ చాలా ముఖ్యం. ఆ బండి 2021 లీమాన్స్ విన్నరు. లీమాన్స్ అనేది మోస్ట్ ప్రెస్టీజియస్ ఎండ్యూరెన్స్ రేసింగ్ అనమాట. అంటే 24 అవర్స్ బండి నాన్ స్టాప్గా హై స్పీడ్ తోటి తిరుగుతూనే ఉంటుంది. ఫోర్డ్ వర్సెస్ ఫెరారీ మూవీలో చూస్తారు కదా, డ్రైవర్లు మారుతూ ఉంటారు కొన్ని గంటలకు ఒకసారి, బండి మారదు. ఆ విన్నింగ్లో గెలిచిందనమాట. మళ్ళీ ఫోర్డ్ జీటీ దగ్గరికి 347 కిలోమీటర్లు టాప్ స్పీడ్ బండిది. ఈ బళ్ళు కొనటానికి అల్ట్రా లగ్జరీ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ బీస్ట్ కార్లని తయారు చేసిన తర్వాత కూడా కొనుక్కోవడానికి ముఖ్యమైన కారణాలు 3. ఒకటి, నా దగ్గర ఇంత రేటు పెట్టి కొనుక్కున్న కారు ఉందని చెప్పుకోవడానికి ఒకటి, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు. నంబర్ 2, ఇన్వెస్ట్మెంట్ కోసం. ఈ బండి కొత్తది $6 లక్షలు, అంటే 5 కోట్లు. కానీ ఇప్పుడు సెకండరీ మార్కెట్లో 2 మిలియన్ల దాకా ఉంటుంది, అంటే 18 కోట్లకి పైగానే. మూడవది చాలా సింపుల్, వాళ్ళకి కొనుక్కోవటం ఇష్టం. కొంతమంది డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పులు చేసి కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు. అదనమాట. ఎంత స్పీడ్ వెళ్ళగలిగినా కానీ ఫాస్ట్ కారు అనేది ఉండదు. నా దృష్టిలో ఫాస్ట్ డ్రైవర్ మాత్రమే ఉంటారు. అదనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఫాస్ట్ డ్రైవర్ బండి ఎక్కానంటే ఆ దెయ్యానికి కూడా దొరకను నేనైతే. అదనమాట. కానీ మరి మళ్ళీ కలుద్దాం, ఆకలి అవుతుంది, ఇటుకెళ్ళి. అదనమాట.